సెప్టెంబర్ 20న జరిగిన ఒక రియల్ స్టోరీ ఇది. జస్ట్ 8 గంటల్లో 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఒకరు. కారణం ట్రంప్ పెట్టిన టెన్షన్. 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల కల్లా అమెరికాలో అడుగు పెట్టాల్సిందే అంటూ కంపెనీయే మెయిల్ చేయడంతో వణికిపోయింది ఆ ఎంప్లాయీ. డెడ్ లైన్ మిస్ అయితే కోటి కట్టాలి, కట్టకపోతే ఇండియాలోనే ఉండిపోవాలి. ఆ క్షణంలో ఆ ఎంప్లాయీ మెంటల్ కండిషన్ ఎలా ఉంది అంటే 11 ఏళ్లుగా పనిచేస్తున్న కంపెనీ, అక్కడే కట్టుకున్న ఇల్లు, అమెరికా వాతావరణమే అలవాటైపోయిన కూతురు, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా ఇవన్నీ వదిలేసి ఇండియాకు వచ్చేసి మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించాలా అని తలపట్టుకుంది ఆ ఎంప్లాయీ. డెడ్ లైన్కి కొన్ని గంటల ముందు అయోమయాలన్నిటినీ తీర్చేసింది వైట్ హౌస్. కానీ తీరింది అయోమయం మాత్రమే. భయం అలాగే ఉంది. ఇకపై అమెరికా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి? H1B జాబ్ కోసమే అమెరికాలో చదువుతున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అమెరికా మార్కెటే ఆధారంగా పుట్టుకొచ్చిన భారత ఐటీ కంపెనీలు, ఐటీ ప్రొఫెషనల్స్ ఏం కావాలి ఇప్పుడు? తెలుగు రాష్ట్రాల ఐటీ ప్రొఫెషనల్స్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్, డాలర్ డ్రీమ్స్. వాళ్ళ పేరెంట్స్కి కూడా అంతే. ఇప్పుడు ఆ కళలు కళ్ళలైపోయినట్టేనా? ఆ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. వైట్ హౌస్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే H1B వీసా అప్లికేషన్కి కట్టాల్సిన ఫీజ్ జస్ట్ 1 టైం మాత్రమే. అది యాన్యువల్ ఛార్జ్ కాదు. అంటే ఫస్ట్ టైం ఎవరైతే H1Bకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ₹1,00,00,000 ఫీజ్. ప్రస్తుతం ఉన్న H1B హోల్డర్స్పై ఎలాంటి ఇంపాక్టు లేదు. వీసాల రెన్యువల్స్ అయినా, రీఎంట్రీ అయినా నో ఎక్స్ట్రా కాస్ట్. కేవలం కొత్తగా అప్లై చేసుకునే వారికి మాత్రమే ఈ రూల్. అది కూడా ఇప్పటికిప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రావట్లేదు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 తర్వాత ఎవరైతే H1Bతో ఎంటర్ అవుతారో వాళ్ళకే కోటి ఫీజు. సో క్లారిటీ అయితే వచ్చేసింది. కాకపోతే ఈ కంక్లూజన్ చూశాకే ఇక డాలర్ డ్రీమ్స్ అన్నీ కొట్టుకుపోయాయి అన్న విషయం అర్థమైంది. పర్టికులర్గా తెలుగు వాళ్ళకి. ఇక అమెరికా ఎంట్రీకి డోర్స్ క్లోజ్ అయినట్టే. ఆల్మోస్ట్ ప్రతి సెక్టార్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చేది అమెరికానే. సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, హాస్పిటల్స్, మెడికల్ రీసెర్చ్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, R&D, యూనివర్సిటీస్, రీసెర్చ్, ఇలా వివిధ సెక్టార్స్ లో చదువుకున్న వాళ్లకు బిగ్గెస్ట్ డ్రీమ్ అమెరికా. మరి అందరూ ఐటీ అనే ఎందుకు పలవరిస్తారు అంటే ఆ ఒక్క సెక్టారే H1B వీసాల్లో 65% స్పేస్ తీసుకుంటుంది కాబట్టి. 2025లో సెక్టార్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే సాఫ్ట్వేర్, క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే 65% H1B వీసాలు వాడుతున్నాయి. అంటే 78,000 H1B వీసాలను ఐటీ ఇండస్ట్రీ ఉపయోగించుకుంది. ఈ ఐటీ సెక్టార్లో 78,000 మందికి H1B వీసాలు అందితే అందులో దాదాపు 35,000 మంది తెలుగు వాళ్లే. అంటే సగానికి సగం తెలుగు రాష్ట్రాల వాళ్లే. ఇప్పుడు ఇన్ని వేల మందికి అమెరికా డోర్స్ క్లోజ్ కాబోతున్నట్టేనా? ఇందాక చెప్పుకున్నట్టు వచ్చే ఏడాది సెప్టెంబర్ 21 నుంచి అమెరికాలో ఉద్యోగం కావాలంటే ₹1,00,00,000 కట్టాలి. పోనీ కంపెనీలు దీన్ని భరిస్తాయా అంటే ఒక్క ఎంప్లాయ్ కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేవు. లేదా US ప్రాజెక్ట్ కాస్ట్ పెంచేసి ఆ భారాన్ని కంపెనీలు మొయ్యాల్సి ఉంటుంది. భారతీయ ఐటీ కంపెనీలకు, భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ కి ఇంత డిమాండ్ ఎందుకు అంటే మన వాళ్ళు తక్కువకే పనిచేస్తారు కాబట్టి. ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచేస్తే ఇండియన్ ఐటీ కంపెనీలకే ఎందుకు ప్రాజెక్ట్ ఇవ్వాలి అన్న ధోరణి మొదలవుతుంది. ఇది ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ పై భారీ ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఐటీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, TCS కానీ, కాగ్నిజెంట్ కానీ ఫస్ట్ మెజారిటీ నష్టం అనేటువంటిది ఈ కంపెనీస్కి వస్తుంది. ఎందుకని చెప్పేసి అంటే ఇవే మన H1Bస్ని ఎక్కువగా ఇది చేసుకున్నటువంటివి. ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేసినటువంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్ లాంటివి, మెటా కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఇలాంటి కంపెనీస్ మోస్ట్ ఆఫ్ దట్ అదర్ ప్రోడక్ట్ బేస్డ్ వాళ్ళని దాంట్లో ఇది చేసుకున్నాయి. ఇక్కడ మరొక సమస్య ఉంది. అదేంటంటే ఈ కష్టం మొత్తం ఇండియన్ ఐటీ కంపెనీలకి. ట్రంప్ సంతకం పెట్టిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఓ కీలకమైన పాయింట్ కనిపిస్తోంది. దాని ప్రకారం అమెరికన్ కంపెనీలకు పోయేదేం లేదు. అమెరికన్ కంపెనీలు కోటి ఫీజు కట్టక్కర్లేదు. ఆ ఇంపాక్ట్ మొత్తం అమెరికాలో కంపెనీలు పెట్టిన భారత ఐటీ కంపెనీలకి. సపోజ్ TCS కంపెనీ 2025లో 8,120 H1B వీసాలను దక్కించుకుంది. వచ్చే ఏడాది కూడా ఆల్మోస్ట్ ఇంతే సంఖ్యలో వీసాలు అవసరమవుతాయి. ఒక అంచనా ప్రకారం TCS నుంచి H1B వీసాల అప్లికేషన్లే వెళ్లకపోవచ్చు.
వేల కోట్ల రూపాయల భారాన్ని ఎంప్లాయీస్ కోసం H1Bకి ఖర్చు పెట్టడం అసాధ్యం. అటు కాగ్నిజెంట్ కూడా 2025లో 8,688 వీసాలు దక్కించుకుంది. వచ్చే ఏడాది నుంచి ఈ కంపెనీ H1Bల కోసం అప్లై చేయకపోవచ్చు. ఇక ఇన్ఫోసిస్ కంపెనీ 4,926 వీసాలు తీసుకుంది. HCL 3,053, విప్రో 1,685, టెక్ మహీంద్రా 1,224, మైండ్ట్రీ 2,310 వీసాలు తీసుకున్నాయి. ఇప్పటి వరకు వేలల్లో H1B వీసాలు దక్కించుకున్న ఈ ఇండియన్ ఐటీ కంపెనీలు ఇకపై పదుల సంఖ్యలో H1Bలను కోట్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సింపుల్ గా చెప్పాలంటే కోటి రూపాయల ఫీజు నుంచి తప్పించుకోవాలంటే అమెరికా కంపెనీల్లోనే జాబ్ కోసం అప్లై చేయాలి. అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ కంపెనీల్లో పనిచేయాలి అనుకునే వారికి H1Bకి కోటి రూపాయల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దాదాపు 26,000 వీసాలు ప్రతి సంవత్సరం భారతీయ కంపెనీలకు వస్తే మిగిలినవన్నీ కూడా అమెరికా కంపెనీలకు ఇస్తున్న పరిస్థితి. అంటే దాదాపు 60 నుండి 65% వరకు కూడా ఏవైతే టాప్ కంపెనీస్ ఉన్నాయో, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అటు ఫైజర్ కావచ్చు, మెర్క్ కావచ్చు, ఇలాంటి కంపెనీలన్నీ అమెరికన్ కంపెనీస్కే ఎక్కువగా H1B వీసాస్ ఇస్తున్నారు. అవి కూడా మనకి ఇక్కడ నుండి ఇండియా నుండి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే గత సంవత్సరం కనుక మనం చూస్తే దాదాపు 71% ఇండియన్స్కే H1B వీసాలు అలాట్ అయిన పరిస్థితి. కానీ నిన్న అంటే మనకి మొన్న 2 రోజులు కంటిన్యూస్గా ఉన్న కన్ఫ్యూజన్ నుండి వాటికన్నిటికీ తెరదించుతూ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అనే చట్టం కింద ఏ కంపెనీలు అయితే రిజిస్టర్ అయి ఉన్నాయో వాళ్ళకందరికీ కూడా ఊరటిస్తానని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే మన ఇండియన్ కంపెనీలు ఏవి కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ అంటే అమెరికన్ నేషనల్ ఇంట్రెస్ట్లో ఏవి లేవు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళకందరికీ కూడా కంపల్సరీ $1,00,000 పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో అమెరికన్ కంపెనీలు ఏవైతే ట్రంప్తో పాటు కూర్చొని డిన్నర్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడే పెట్టుబడులు పెడతామని చెప్పి తనకి సరెండర్ అయిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇది మేజర్గా రిలీఫ్ అనేది చూడాలి. వర్కర్స్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ అదర్స్ డస్ నాట్ పోజ్ ఏ థ్రెట్ టు ద సెక్యూరిటీ ఆర్ వెల్ఫేర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అంటూ ఒక పాయింట్ మీద ఆ కంపెనీలకు అన్నిటి కూడా నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రతి ఏటా ఏదైతే ఆల్మోస్ట్ మనకి 60,000 మంది వరకు కూడా ఫారిన్ కంపెనీలో పనిచేయడానికి అక్కడికి వెళ్తున్నారో H1B వీసాస్ మీద, ఎస్పెషలీ అమెజాన్లో దాదాపు 11,000 మంది ఇప్పుడు మనకి H1B వీసా హోల్డర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇది ఒక ఊరట కింద చూడాలి. అమెరికన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు H1B వీసాలు తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు అనేది మాత్రం మనకి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ కావచ్చు, ఇతరత్ర దేశాల నుండి ఉన్న కంపెనీలు ఏవైతే అక్కడ వ్యాపారాలు చేస్తున్నాయో అమెరికాలో, వాళ్ళు మాత్రం కొత్తగా తీసుకునే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ $1,00,000 అంటే దాదాపు ₹1 కోటి ప్రతి ఎంప్లాయీ మీద కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకునే ఇండియన్ స్టూడెంట్స్ సీరియస్గా ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. పేరుకే అమెరికా చదువు. వాళ్ళ టార్గెట్ అంతా అక్కడి ఉద్యోగాల కోసమే. పుణ్యం పురుషార్థం 2 వస్తాయన్న ఆశతో అక్కడే చదివి అక్కడే ఉద్యోగాలు సంపాదించవచ్చు అనే అమెరికా వెళ్తారు. ఇకపై ఆ పరిస్థితి లేదు. అమెరికాలో చదివినా ఉద్యోగం రాదు అని తెలిస్తే ఇక వెళ్ళి ఉపయోగం ఏంటి అనుకుంటారుగా. మరి ఆల్రెడీ అమెరికాలో చదువుతూ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటి? చదువు అయిపోయిన మరుక్షణం అన్నీ సర్దుకుని ఇంటికి వచ్చేయాల్సిందే. అలాగని రోడ్ కంప్లీట్గా క్లోజ్ కాలేదు. ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. డాలర్ డ్రీమ్స్ కేవలం విద్యార్థులకే కాదు, ఆ విద్యార్థుల పేరెంట్స్ కి కూడా. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ యావత్ చాలా ఎక్కువ. ఆల్రెడీ ఇంటి పక్కన వాళ్ళో బంధువుల్లోనో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళుంటారు. అలా సెటిల్ అయిన వారిలో తెలుగు వాళ్లే ఎక్కువ. వాళ్లతో కంపేర్ చేసుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. సో మా వాడికేం తక్కువ, మేము అమెరికాలో చదివిస్తాం, చదువయ్యాక అక్కడే ఉద్యోగం చూసుకుంటాడు అని పంపిస్తూ ఉంటారు. అమెరికాలో ఉద్యోగమే లక్ష్యంగా లక్షలకి లక్షలు డొనేషన్ ఇచ్చి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిస్తున్న పేరెంట్స్ కోకొల్లలు. ఇప్పటిదాకా అలా డాలర్ డ్రీమ్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు ట్రంప్. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం చదువుకోగానే H1B వీసా అంత ఈజీగా రాదు. అమెరికాలో ఉన్న ఇండియన్ ఐటీ కంపెనీలైతే దాదాపుగా ఇలాంటి ఎంట్రీ లెవెల్ వారిని అస్సలు తీసుకోవు. ఎందుకంటే చదువైపోగానే ఉద్యోగంలోకి తీసుకోవాలంటే ₹1 కోటి ఫీజు కట్టాలి.
సో అమెరికాలోని ఇండియన్ కంపెనీల్లోకి డోర్స్ క్లోజ్ అయినట్టే. మరి ఇండియన్ స్టూడెంట్స్ కి అస్సలు ఛాన్సే లేదా అంటే ఉంది. అమెరికా కంపెనీల్లోనే ఉద్యోగాల కోసం ట్రై చేయాలి, అదొక్కటే ఆప్షన్. ఇందాక చెప్పుకున్నట్టు అమెరికా ప్రయోజనాల కోసం పనిచేసే కంపెనీలకు ఈ కోటి ఫీజు వర్తించదు. సో ఎంతమందినైనా H1B వీసాలిచ్చి విచ్చలవిడిగా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడొక సమస్య రాబోతోంది. ప్రతి ఏడాది కొన్ని వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళుతున్నారు, స్టెమ్ కోర్సుల్లో చేరుతున్నారు, ఆ తరువాత OPT ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అమెరికన్ కంపెనీలే కాబట్టి పోటీ ఎక్కువవుతుంది. ఎలాగూ పనిచేసే వాళ్ళు ఎక్కువ మందే దొరుకుతున్నారు కాబట్టి ఆయా కంపెనీలు తక్కువ జీతానికి పనిచేయమని అడగొచ్చు. అంటే మన వాళ్ళకి జీతాలు తగ్గుతాయన్నమాట. అందులోనూ వెరీ టాలెంటెడ్ పర్సన్ అయితేనే ఇకపై జాబ్ వస్తుంది. సోసోగా చదివేసి పాస్ అయిపోయిన వాళ్ళు ఇక ఇండియాకు తిరిగి రావాల్సిందే. మరోవైపు కోటి ఫీజ్ అనేది వచ్చే ఏడాది నుంచి అప్లై అవుతుంది. దానికోసం ఇప్పటి నుంచి అప్లై చేసుకోవాలి. పైగా H1B వీసాలను లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ సెలెక్షన్ ఫిబ్రవరిలో ఉంటుంది. సో పెద్దగా టైం కూడా లేదు. అందుకే వచ్చే సెప్టెంబర్ 21 నాటికి అమెరికాలో కోటి ఫీజు తప్పించుకుని వెళ్లాలంటే ఇప్పుడే వీసాలకు అప్లై చేయాలి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ లాటరీలో వీసా కొట్టాలని ఆశతో 1కి 10 అప్లికేషన్స్ పెట్టబోతున్నారు. అసలు ఇండియాకే 71% H1B వీసాలు ఎందుకొస్తున్నాయి అంటే అందులో ఒక కారణం ఇలా ఒక్కొక్కరు 10 అప్లికేషన్స్ పెట్టేయడమే. ఈసారి ఈ అప్లికేషన్స్ సంఖ్య దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని ఓ అంచనా. ఒక్కసారి మనం H1B వీసాకు సంబంధించి అంటే అక్కడ స్టూడెంట్స్ ఎప్పుడైతే OPT కంప్లీట్ చేస్తారో వాళ్ళు H1B వీసాలకు అప్లై చేసిన స్టాటిస్టిక్స్ గత 10 సంవత్సరాల నుంచి మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా H1B లాటరీ అనాలిసిస్ కనుక మనం గమనిస్తే 21 లక్షల మంది విద్యార్థులు ఇప్పటివరకు గత 10 ఏళ్లలో H1B వీసాకి అప్లై చేశారు. అందులో దాదాపు 7,51,000 మంది ఉద్యోగాలు సంపాదించిన పరిస్థితి. అంటే యావరేజ్ సక్సెస్ రేటు 39.6%. ఇది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మనం కనుక గమనిస్తే 2015లో 1,39,784 మంది అప్లై చేస్తే 55,628 మందికి సెలక్షన్ అంటే H1B వీసాలు వచ్చాయి. అది 42.0%, 42% మనకి బిగినింగ్లో 2015లో కనిపించింది. అలా ప్రతి సంవత్సరం మనం గమనిస్తే 40% యావరేజ్గా చూసుకుంటూ 44%, ఇప్పుడు 2020లో చూస్తే దాదాపు 47.2%, అదేవిధంగా 2021 46.2%, 43%. ఇలా ప్రతి సంవత్సరం వెళ్తూ మనకి రికార్డ్ బ్రేకింగ్ ఇయర్ కింద 2024 నిలబడింది. ఎందుకంటే అక్కడ ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు 4,55,395 అప్లికేషన్లు వేయడంతో రికార్డ్ బ్రేక్ అయింది. అప్పుడు సెలక్షన్స్ అంటే ఆ సంవత్సరం ఎక్కువగా రిసోర్సెస్ అవసరం ఉంది కాబట్టి ఎక్కువ H1B వీసాల అలాట్మెంట్ జరిగింది. అందులో 1,13,040 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా చూస్తే అప్లికేషన్స్ పర్సంటేజ్ దాదాపు 60% పెరిగింది. అదేవిధంగా సక్సెస్ రేట్ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేస్తారో మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకునే వెసులుబాటు ఆ సంవత్సరం మనకి ఉండింది కాబట్టి ఒక్కొక్కరు 10 అప్లికేషన్లు 20 అప్లికేషన్లు అలా వేయడంతో ఓన్లీ 24.8% మాత్రమే విద్యార్థులు H1B వీసాని పొందిన పరిస్థితి. అదేవిధంగా 2025 ఈసారి ఎప్పుడైతే అప్లికేషన్ ఫీజు పెంచారో కేవలం 2,82,205 మంది మాత్రమే విద్యార్థులు H1B వీసాకు అప్లై చేశారు. అందులో 81,082 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది 28.8% సెలక్షన్ రేట్ కింద మనం గమనించాలి. ఈ విద్యార్థులు అందరూ రేపు అంటే మనకి 2026లో కనుక వాళ్ళ OPT కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి, H1Bకి అప్లై చేయాలి అని అంటే వాళ్ళకి ముందున్న రెండు మార్గాలు ఏంటంటే, ఒకటి అమెరికన్ కంపెనీ ఏదైతే నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్ కింద ఉన్న కంపెనీలో ఉద్యోగం చేయడం, వాళ్ళు ఎంత జీతం ఇస్తే అంత తీసుకోవడం, లేకపోతే వేరే కంపెనీలో పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా $1,00,000 కంపెనీ వీళ్ళ మీద పెట్టుబడి పెట్టి వీళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది దాదాపు ఇంపాసిబుల్. కాబట్టి అమెరికన్ కంపెనీల్లోనే ఈ విద్యార్థులందరూ ఒకవేళ H1B వీసా ద్వారా చేరాల్సిన పరిస్థితి ఇక్కడ మనకి చాలా క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఆ కంపెనీలు కూడా తీసుకునే వాళ్ళల్లో ఇప్పుడు ఒక 100 మంది అప్లై చేస్తే ఒకరిని తీసుకుంటే రేపొద్దున ఈ పరిస్థితికి ఇదేలాగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా 2,000 3,000 మంది అప్లై చేస్తే ఒక ఉద్యోగం దొరికే పరిస్థితి అక్కడున్న స్టూడెంట్స్కి మనకి ఈ స్టాటిస్టిక్స్ ద్వారా తెలుస్తుంది. ఎక్కడో చిన్న ఆశ, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రద్దవుతాయి అని. చాలామంది చెప్తున్నది ఏంటంటే ట్రంప్ ఆర్డర్స్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే ₹1,00,00,000 ఫీజు అనేది రద్దయిపోతుంది అని.
బట్ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? సుప్రీంకి వెళితే ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతాయేమో, కానీ అలా వెళ్లే వాళ్ళెవరు? అమెరికా అధ్యక్షుడి చేతిలో కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. ట్రంప్ తన దగ్గరున్న ఆ ఎక్స్క్లూజివ్ పవర్స్ మొత్తం వాడేస్తున్నారు. దేశాలపై ఇష్టారీతిన టారిఫ్స్ వేసేశారు. కొందరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి సుప్రీంకోర్టుకి వెళ్లారు. దానిపై తీర్పు ట్రంప్కి వ్యతిరేకంగా వస్తే ఇప్పటి వరకు ఆయా దేశాల నుంచి పిండిన సుంకాలన్నీ తిరిగిచ్చేయాలి. అంటే లక్షల కోట్ల రూపాయలు వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది. దీనిపై తీర్పు ఇంకా రాలేదు. అలాగే H-1B వీసాపై కోటి ఫీజు అనేది కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయం కాదంటున్నారు. అక్కడి కాంగ్రెస్ తీసుకోవాల్సిన నిర్ణయం అది. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే ఖచ్చితంగా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందంటున్నారు. కాకపోతే కోర్టుకు వెళ్లేదెవరు? అక్కడి కంపెనీలు ఆల్రెడీ ట్రంప్కి సరెండర్ అయ్యాయి. సో కంపెనీలు వెళ్ళవు. పోనీ H-1B వీసా హోల్డర్లు వెళ్తారా అంటే ఆ ఛాన్సే లేదు. అక్కడి పొలిటికల్ పార్టీలు కూడా ఇది తమ దేశ భవిష్యత్తు కోసం కాబట్టి అవి కూడా కోర్టుకు వెళ్ళవు. అంటే ట్రంప్ ఇచ్చిన ఆర్డర్స్ ఇక ఇలానే కొనసాగుతాయన్నమాట. అందుకే అక్కడి టెకీలు మూకుమ్మడి సెలవులు పెట్టాలని గ్రూప్స్లో మెసేజెస్ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. తాము 2 వారాలు పని చేయకపోతే, ఇండియన్ టాలెంట్ అమెరికాకి రాకపోతే అమెరికన్ కంపెనీల పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నారు. ఇది టెకీల వర్షన్ అయితే, టెక్ కంపెనీలు అవుట్ సోర్సింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాయి. ఇండియాలోనే రిక్రూట్మెంట్స్ పెంచేసి అక్కడి ప్రాజెక్టులను ఇండియా నుంచే చేయిస్తారు. కాకపోతే అవుట్ సోర్సింగ్ పైన ఊహించని స్థాయిలో టారిఫ్ వేస్తానన్నారు ట్రంప్. అదే జరిగితే ఇండియన్ కంపెనీలే కాదు, అమెరికన్ కంపెనీలకు కూడా తిప్పలే. ఇక ఇండియన్ కంపెనీల ముందున్న మరో ఆప్షన్ డైవర్సిఫికేషన్. అంటే ఇకపై అమెరికా మీద ఆధారపడకుండా యూరప్, అరబ్, ఆఫ్రికా, ఏషియా దేశాలపై ఫోకస్ పెట్టడం. అమెరికా మార్కెట్ లేకపోయినా కంపెనీలకు రిక్రూట్మెంట్కి ఇబ్బంది లేకుండా చేసుకోవాలనుకుంటున్నాయి. పైగా ఆఫ్ షోరింగ్ని ఇంకాస్త పెంచాలనుకుంటున్నాయి. అంటే అమెరికా ప్రాజెక్టులను అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో చేయించడం. ఇలా టెక్ కంపెనీలు రకరకాల ప్లాన్స్ వేస్తున్నాయి.